హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో అయితే శ్రీరామనవమి కోసం ఒక చిన్న స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరిగ్గా ఇదే రోజున వసంత ఋతువులో వచ్చేటటువంటి చైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో ఆ విష్ణుమూర్తి 7వ అవతారంగా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడట. లోకకంటకుడైన రావణాసురుని అంతం చేసి ధర్మాన్ని కాపాడటానికి శ్రీరాముడు భూమిపై జన్మించాడు. ఆయన పుట్టినరోజుని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. అంతేకాదు ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే రాముడు లాంటి కొడుకు, రాముడు లాంటి భర్త ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఇదేనండి శ్రీరామనవమి వెనుకున్న అసలైన కథ. ఈ హిస్టరీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అంతేకాదండి, శ్రీరామనవమి రోజున పానకం తయారు చేసి శ్రీరామునికి నైవేద్యంగా సమర్పిస్తారు కదా. దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. శ్రీరాముడు జన్మించిన కాలం వేసవికాలం. ఆ సమయంలో ఎండలు చాలా ఎక్కువగా ఉండేవట. ఆ వేడి నుంచి శరీరానికి చల్లదనం ఇవ్వడానికి ప్రజలు బెల్లం, నీరు, మిరియాలు, ఏలకులు కలిపి పానకం తయారు చేసేవారట. ఈ పానకం శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా దీనిలో బెల్లం కలపడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కేవలం అందువల్లనే వేసవికాలం ఈ శ్రీరామనవమితో కొంచెం ఎక్కువగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పానకం అనేది నైవేద్యంగా ఇస్తారన్నమాట. తర్వాత ఆ పానకాన్ని అందరూ కలిసి పంచుకొని తాగుతారు. దీనిలో భక్తి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం పంచుకునే ఆనవాయితీ కూడా దాగి ఉంది. కేవలం అందుకే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున పానకం తయారు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఫుడ్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి.